సో కమింగ్ టు మైథాలజీ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చాలా క్లిష్టమైంది అండ్ చాలా కొంతమందిని నేను ఇది డైరెక్ట్ చేయాలి, ఇది ఒక యూస్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకోవాలి అని మీరు యూస్ చేశారు. రాజమౌళి గారికి కూడా మహాభారతం తీయాలి అని ఉంది అండ్ నేను తీస్తాను అని కూడా ఆయన చాలా పబ్లిక్గా చెప్పారు, ఏదో ఒక రోజు తీస్తాను అని. సో మీకు ఒకవేళ మైథాలజికల్ కాన్సెప్ట్లోనే ఏదో ఒక సెగ్మెంట్ మీరు చేయాలి, డైరెక్ట్ చేయాలి అంటే ఏ సెగ్మెంట్ని మీరు చూస్ చేసుకుంటారు? నాకు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు వచ్చేస్తున్నాయి, కానీ నాకు ఫస్ట్ నుంచి రామాయణం మీద బాగా చాలా చాలా ఇష్టం ఉంది. అటువైపు అది చేయాలి అని నాకు గట్టిగా ఉంది. సో బట్ ఆల్రెడీ ఇప్పుడు నిన్న ఒకటే వచ్చేసింది, తీశారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నాకు అంటే ఇప్పుడు రేపు మీరు చూస్తే మోగ్లీలో కూడా ఆ రిఫరెన్స్ దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను తీయాలనుకునే రామాయణ ఇంపాక్ట్ చాలా మోగ్లీలో కనిపిస్తుంది. ఇప్పుడు రోషన్తో రాబోతుంది కదా, ఓకే, అది ఆన్ సెట్స్ అయిపోయిందా? ఇంకొక 15 days షూట్ ఉంది, ఇంకా అయిపోతుంది. ఓకే. సో అందులో రామాయణంలో వనవాసం అదంతా ఉంది, మోగ్లీ కూడా ఒక ఫారెస్ట్ లో ఉంటారు కాబట్టి వనవాసం ఉండబోతుంది అనమాట. పర్లేదు, బాగానే క్రాక్ చేశారు. ఎస్, ఓకే. ఇప్పుడు చెప్పాను కదా, రాజమౌళి గారు ఒక సెగ్మెంట్ అని అంటే ఆయనే వచ్చి మీకు ఆఫర్ ఇస్తే ఏంటి అని చెప్పి, ఆయనే వచ్చి ఒక సెగ్మెంట్ చూస్ చేసుకుని మహాభారతంలో, ఎందుకంటే మీరు డిమానిటైజేషన్ దాంట్లోనే కల్కి అన్న అఫీషియల్ పేజ్ ఉంటుంది అని చెప్పేసి బ్యాంగ్ ఓపెన్ చేశారు కదా. సి ఐ రిమెంబర్, నాకే ఇప్పుడు మీరు చెప్పే గుర్తొచ్చింది. అది ఓపెన్ సీన్ లోనే కల్కి అఫీషియల్ పేజ్ గురించి మాట్లాడడం, ఇప్పుడు కల్కి అనే మూవీ రావడం, ఇట్స్ ఆల్ లింక్ టు ఈచ్ అదర్ కదా. సో మేబీ ఫ్యూచర్ లో ఈ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడింది కనిపిస్తుంది ఏవో కదా, అందుకోసం అది లాగే ప్రయత్నం. నాకు నిజంగా అలాగా మహాభారతంలో ఒక పార్ట్ అది తీయాలనంటే వాళ్ళు ఆ మొత్తం ఆ డౌన్ పాయింట్ ఉంటుంది చూసారా, మొత్తం పోగొట్టుకునేది, మొత్తం ఆడి ఒక డ్రామా ఉంటుంది చూసారా, వాళ్ళ ఆ పాచికల్ది, అది ఒక అన్నతమ్ముల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, నాకు అలాంటి డ్రామా చేయడం అంటే చాలా ఇష్టము. సో అలాంటి డ్రామా పార్ట్ చూస్ చేసుకొని చేయడానికి అన్న తమ్ముళ్ళలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్రెడీ SVSC చూసాము. లేదు, SVSC లో మల్టీ స్టార్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ఇప్పుడు అన్నదమ్ముల స్టోరీ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి అప్పటికి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఉన్న హీరోల్ని అన్నదమ్ములుగా మల్టీ స్టార్గా తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారు? అంటే వాళ్ళు 5 ఉన్నారు కదండి, అసలు నిజంగా 5 కావాలి అని అంటే కొత్త వాళ్ళని పెట్టుకొని చేసుకో, ఇలా చేసినట్టు ఎయిర్ చేసినట్టు కొత్త వాళ్ళతో పెట్టుకొని చేసుకోవడం బెటర్. ఎందుకనంటే వీళ్ళ డేట్స్కే మాకు అర్థమైంది, వీళ్ళ డేట్స్ తీసుకురావడానికి అర్థమైంది. అన్ని మల్టిపుల్ హీరోస్ అలాంటివి పెట్టుకుంటే మాత్రం అంటే ప్రాక్టికల్, అంటే నిజంగా మనం ఇలా ర్యాండమ్గా మాట్లాడుకున్నా చిన్న ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే బెటర్ కదా అని నాకు నిజంగా మనం నిజంగా రేపు అలాంటివి తీస్తే ఫ్రెష్ ఫేసెస్ ఆర్ నిజంగా దీంతో నేను చేస్తాను, నేను ప్రాణం పెట్టేయాలి ఈ ప్రాజెక్ట్ మీద అని వచ్చేవాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేసి చేయడం బెటర్. కానీ అనుకోవడానికి మహేష్ బాబు గారు కృష్ణుడు ఉండాలి, భీముడు గా ఎన్టీఆర్ గారు మనం చెప్పేసుకోవచ్చు, ఏముంటుంది బాగానే ఉంటుంది. కానీ అవన్నీ చాయ్ బిస్కెట్ ఆర్టికల్స్కి బాగుంటాయి. వాట్ ఇఫ్ మహాభారత క్యారెక్టర్స్ ప్లేడ్ పెట్టి హాలీవుడ్ యాక్టర్స్ అని వాటికి బాగుంటుంది తప్ప ఇప్పుడు మనం డైరెక్టర్ కాబట్టి రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి అంతే. సో